హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 2 చోట్ల అక్రమ కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. బంజారా హిల్స్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 700 గజాల స్థలంలో ఆక్రమణను తొలగిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈరోజు హైడ్రా కూల్చివేతలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఎక్కడెక్కడైతే హైడ్రా అధికారులు అయితే దృష్టి సారించడం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి? రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని హైడ్రా ఏ విధంగా దూకుడు పెంచిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 బసవతారకం ఎదురుగా ఉన్న ఏదైతే ల్యాండ్ దాదాపుగా 750 కోట్ల విలువ చేసే ల్యాండ్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలం, దీన్ని కబ్జా చేశారు అంటూ కూడా హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడున్న సీసీ కెమెరాలను కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కంచెలను కూడా తీసేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది తెలుసుకున్న ల్యాండ్ ఓనర్స్ మాత్రం ఇది పూర్తి స్థాయిలో పట్టా భూమి, ఇది మా భూమి అంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ల్యాండ్ ఓనర్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరేమో ఈ భూమి మాది అంటున్నారు, హైడ్రా వాళ్ళేమో ఇది ప్రభుత్వ స్థలం, సో అందుకోసమే మేము ఇక్కడ ఉన్నవన్నీ తొలగిస్తున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? హైడ్రా క్లెయిమ్ ఈజ్ టోటలీ ఇల్లెజిటిమేట్ అండి. ఇది అవాస్తవము. ఈ భూమి పట్టా భూమి, దానికి సంబంధించిన రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఏదైతే 129/403లో రికార్డు ఏదైతే తారుమారు చేశారో దానివల్ల వచ్చిన గందరగోళం ఇదంతా. మేము ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నాం. సార్, 129/403 సర్వే నంబర్లలో చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఇప్పటికైనా ఒక కమిటీ వేసి నిజాన్ని నిర్ధారించండి, మాలాంటి బాధితులకు న్యాయం చేయండి. మీకు తెలిసే జరిగిందా ఇది? ఇంతకుముందు మీ ఇక్కడ సీసీ కెమెరాలు కానీ ఏమి ఏర్పాటు చేయలేదా? మీకు ఎట్లా తెలిసింది అసలు ఈ కూల్చివేతలు జరిగినాయి? మా సీసీ కెమెరాల్లో మేము పొద్దున్నే చూసామండి. పొద్దున్నే నిద్ర లేచి చూస్తుంటే సీసీ కెమెరాలు లేవు, పీకేశారు, మొత్తం కూలుస్తున్నారని చెప్పేసి మాకు ఇక్కడ వాచ్మెన్ ఉంటారు. ఎందుకంటే ఇది 20 సంవత్సరాల నుంచి మా పొజిషన్లో ఉంది కాబట్టి మేము సెక్యూరిటీని పెట్టుకున్నాం ఇక్కడ. వాళ్ళు మాకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మేము వచ్చామండి. చూసుకున్నట్టయితే అధికారులతో మీరేమన్నా మాట్లాడడం కానీ ఇది జరిగిన తర్వాత కానీ లేకపోతే ఏమన్నా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? అధికారులతో మేమేం మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదండి. వాళ్ళు చాలా పోలీస్ బందోబస్తుతో వస్తున్నారు. మొత్తం ఇన్ని వెహికల్స్ వేసుకొని ఇంతమంది పోలీస్ సిబ్బందిని పెట్టుకొని వచ్చి టెరిఫై చేస్తున్నారు. మేము వాళ్ళతో మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. ఏదన్నా గట్టిగా ప్రశ్నిస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతామని బెదిరిస్తున్నారు. మీరేమంటారు? ఈ విషయం పైన ఎవరితో మాట్లాడాలని? డైరెక్ట్ రంగనాథ్తో మాట్లాడతారా, లేకపోతే సీఎం గారు కానీ మీ ఏరియా ఎమ్మెల్యేని కానీ కలుద్దాం అనుకుంటున్నారా? మేము ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామండి. ఎమ్మెల్యే గారిని కలిసి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆయనకు చూపిస్తాము. రంగనాథ్ గారిని కూడా కలుస్తామండి. రంగనాథ్ గారికి డాక్యుమెంట్స్ ఇస్తాము. ఆనరబుల్ సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ 129/403లో ఉన్న బాధితులందరికీ మేము పిలుపునిస్తున్నాం. మీరందరూ కలిసి రండి, మనందరం కలిసికట్టుగా న్యాయ పోరాటం చేద్దాం, సీఎం గారి దగ్గరికి పోదాము, మనకున్న హక్కులు మనం సాధించుకుందాం. అసలు ఇందులో మీ ల్యాండ్ ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు ఉంటుందండి? అసలు ఇది మొత్తం 5 ఎకరాలండి. ఈ మొత్తం 5 ఎకరాల ల్యాండ్. ఇది 5 ఎకరాలు. మీరు ఏం చెప్తున్నారు? ఈ 5 ఎకరాలు పట్టా భూమి అండి. 129లో మొత్తం 3000 ఎకరాలు ఉందండి. ఈ 3000 ఎకరాలలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఏ రోడ్లో ఎంత కబ్జా అయింది, ఒక సుందరేశం ఐఏఎస్ కమిటీ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పెట్టారండి. ఆ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుందండి. అధికారులు చెప్తున్నారు కదా, ప్రతిసారి కూడా మేము ఎలాంటి అవకతవకలు చేస్తలేము, కేవలం ప్రభుత్వ భూమి అని తెలిసినాకనే దాన్ని చేస్తున్నాం అంటున్నారు కదా, మీరేమంటారు? లెట్ ద ఆనరబుల్ హైకోర్ట్ డిసైడ్ హూస్ ల్యాండ్ ఇట్ ఈస్. లెట్ ద ఆనరబుల్ సిటీ సివిల్ కోర్ట్ డిసైడ్ హూస్ ల్యాండ్ ఇట్ ఈస్. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయమనండి, లేకపోతే గవర్నమెంట్ ఒక కమిటీ వేయమనండి, ఆ కమిటీ నిజాలను నిర్ధారించమనండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ తీసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉన్నప్పుడు, మేము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు,
పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చి కూల్చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఇది చాలా దారుణం. సో ఇక్కడ చూస్తున్నాము, ఇది పట్టా భూమి కావాలని చెప్పేసి ఇది ఇలా అధికారులు చేస్తున్నారు. ఇందులో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, దయచేసి మా భూమిని మాకు అప్పచెప్పాలి అంటూ కూడా ఇక్కడ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్.